నా పేరు పి శివరామమూర్తి, డిఎం సివిల్ సప్లైస్. ఇక్కడ మనకి ఈరోజు 23వ తారీఖు ఫిబ్రవరిన ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ గోడౌన్ నుంచి మన ఒంగూరు ఐజీ గోడౌన్ ఇది. ఈ ఐజీ గోడౌన్ నుంచి మన వ్యాగన్స్ ఇతర జిల్లాలకు మనం ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు 31 వ్యాగన్ దాకా ఇప్పుడు దాకా మనం ఈ సంవత్సరం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 2026 నుంచి మనం ఇప్పటికి ఇది 2వ వ్యాగను స్టార్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం దెందులూరు మరియు ఏలూరు అసోసియేషన్, లారీ అసోసియేషన్ వాళ్ళకి కొంచెం డిస్ప్యూట్ వచ్చిందని చెప్పి తెలియవచ్చింది. దాంట్లో వాళ్ళ పరిష్కారం దిశగా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్ఓ గారు, ఇక్కడ మనకి ఈ గోడౌన్ వేర్ హౌస్ మేనేజర్ గారు, అదేవిధంగా సిఐ గారు కూడా సమక్షంలో మనం ఈరోజు వాళ్ళిద్దరిని కూడా పిలిపించడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా పిలిపించి మనకి ఏదైతే వాళ్ళు డిస్ప్యూట్ అంటున్నారో దాన్ని పరిష్కరించడం జరిగింది. ఏ విధంగా పరిష్కరించడం జరిగిందంటే, మనకి ఏదైతే ఈ ఒంగూరు గోడౌన్లో ఉందో, ఈ ఒంగూరు గోడౌన్లో ఏదైనా కూడా ఇక్కడ వెహికల్స్ పెట్టాలంటే ఇద్దరు అసోసియేషన్స్ కూడా 50% వెహికల్స్ ఎంగేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేర్ హౌస్ మేనేజర్కి కూడా చెప్పడం జరిగింది. ఎన్ని వెహికల్స్ కావాలని చెప్పి డిసైడ్ చేసి వాళ్ళు ఇద్దరు అసోసియేషన్ వాళ్ళకి సరి సమానంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏలూరు కాన్స్టిట్యున్సీలో వచ్చే ఎఫ్సిఐ గోడౌన్ కూడా ఉంటుంది. అది కూడా ట్రాన్సాక్షన్ అది ఎఫ్సిఐ వాళ్ళు చేస్తుంటారు కాంట్రాక్టర్ ద్వారా. ఆ కాంట్రాక్టర్కి కూడా ఎన్ని వెహికల్స్ కావాలో ఆ వెహికల్స్ని కూడా 50% ప్రకారం ఇద్దరు అసోసియేషన్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగా కూడా తీసుకొని దీన్నే అమలు చేయాలా. ఇది ఉత్తర కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ గోడౌన్స్లో ఏదైతే బియ్యం రైస్ స్టాక్స్ మనం పీడిఎస్ కోసం యూటిలైజ్ చేస్తామో దీనికి ఎటువంటి విఘాతం కలగకుండా చేయాలని చెప్పి వాళ్ళ అందరి సమక్షంలో ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఉత్తర ఏ విధంగా ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ 3 బఫర్ గోడౌన్స్ ఉన్నాయి. సత్రంపాడు, ఒంగూరు, శ్రీరామవరం. ఈ 3 గోడౌన్ల నుంచి కూడా మనం ఇక్కడి నుంచే మనం ఇతర రాయలసీమ జిల్లాలకి ఎక్కడైతే ఇది వచ్చి సర్ప్లస్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడి నుంచి వ్యాగన్ రూపంలోనే మనం ఇతర రాయలసీమ జిల్లాలకి ధాన్యం ఇక్కడ రైస్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కానీ ఉత్తర ఏమన్నా కానీ విఘాతం కలిగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద చట్ట ప్రకారం వెళ్ళవలసి వస్తుంది. సో ఇది ఈ విధంగా మీకు అందరూ కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ దీనికి పరిష్కారం ఈ రోజుతో కంప్లీట్ అయిందని నేను తలుచుకుంటూ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఏలూరు, దెందులూరు సుమారు ఎన్ని వెహికల్స్ పెట్టుకోవాలి? 50 ఎన్ని కావాలంటే ఒక వ్యాగన్ పెట్టాలంటే ఒక ట్రైన్కి 2700 మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తుంది. దానికి 134 ట్రక్స్ దాకా కావాల్సి వస్తుంది. 134 ట్రక్స్లో కూడా 50% ఎంగేజ్ చేయమని వేర్ హౌస్ మేనేజర్కి తెలియదు. ఏం నిబంధనలు లేదు. మొదటి నుంచి కూడా ఇప్పుడు మనం 31 కంప్లీట్ అయిందని చెప్పాను. 31లో కూడా అదేవిధంగా 50% వెహికల్స్ పెట్టే ఎంగేజ్ చేయడం జరిగింది.